ప్రపంచంలో అత్యధిక ముస్లింలు నివసించే దేశంలో, అది కూడా ఏదో 50-50 కాదు, ఏకంగా 87% ముస్లిమ్స్ ఉన్న దేశం. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాల్లో ఒకటి అక్కడే ఉందని మీకు తెలుసా? అదెక్కడో తెలుసా? ఇండోనేషియాలోని ప్రంబనన్ ఆలయం. నిన్న మన ప్రధాని మోడీ గూడా అక్కడికి వెళ్ళిండు. అక్కడ దేవాలయాన్ని సందర్శించుకుర్రు. సో, ఈ ఆలయం గురించి చర్చ మొదలైంది. అంటే ఇక్కడ మోడీ పర్యటన సందర్భంగా ఇండోనేషియా ప్రధాని చేసిన వ్యాఖ్యలు కూడా మరీ కీలకమైనవి. ఎందుకంటే పరాయి దేశానికి ప్రధాని అయి ఉండి నా డీఎన్ఏ ఇండియా డీఎన్ఏ అని చెప్పడం నిజంగా గ్రేట్. ఓకే. ఇక ప్రంబనన్ డబుల్ గ్రేట్ అనుకోండి. ప్రంబనన్ ఆలయం గురించి ప్రపంచంలోనే ఇది అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయాల్లో ఒకటి. ఇది ఇండోనేషియాలోని జావా అనే ఒక ద్వీపంలో ఉంది. ఈ ఆలయ విశిష్టత వింటే వారెవా అనిపిస్తుంది. ఒకటి, ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం. 9వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని ఒక రాజు కట్టిండు. ఇందులో 240కి పైగా ఆలయాలు ఉంటాయి. ఈ ఆలయ సముదాయంలోనే 240 ఆలయాలు ఉంటాయన్నమాట. ప్రస్తుతం వాటిలో కొన్ని పునర్నిర్మించబడ్డాయి కూడా. రెండో పాయింట్, ఈ ఆలయం త్రిమూర్తులకు అంకితం చేయబడ్డది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఇంకో విచిత్రమైన విషయం చెప్పనా? మీలో ఎవరైనా ఇండియాలో బ్రహ్మదేవుడి విగ్రహం చూసిర్రా? ఎక్కడ కూడా బ్రహ్మదేవుడిని చూసి ఉండరు. పురాణాల్లో బ్రహ్మదేవుడికి ఒక శాపం ఉండేదంట. ఆ శాపం ప్రకారం ఇక్కడ ఆయనకు గుళ్ళు లేవు. కానీ ప్రంబనన్ ఆలయంలో మాత్రం ఈయనకు ఒక ప్రత్యేకమైన గుడి ఉంది. ఇక్కడ ఆలయ విశిష్టత కూడా అదే. ఇక ఇక్కడికి విషయానికి వస్తే, శివుడు ఇక్కడ 47 మీటర్ల ఎత్తుంటుంది. నిత్య పూజలు అందుకునే అతిపెద్ద ఆలయంలో విష్ణు ఆలయంతో పాటు బ్రహ్మదేవుడి ఆలయం కూడా ఇక్కడికి ఉంటుంది. అందరికీ సపరేట్ ఆలయాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇకపోతే మూడో పాయింట్, రామాయణానికి సంబంధించిన శిల్పాలు. ఆలయ గోడలపై రామాయణ కథను రాతితో చెక్కారు. మొత్తం కూడా టోటల్గా ఏదో రాసింది కాదు, రాతితో చెక్కి నీట్గా చేశారు. అట్లాగే గోడలపై ఘట్టాలు, బ్రహ్మాలయము గోడలపై మొత్తం చివరి భాగాల వరకు మొత్తం కూడా రామాయణం అంతా కనిపిస్తుంది. అంతేకాదు ఈ ఆలయము యునెస్కో గుర్తింపు కూడా పొందింది. 1991లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఈ ఆలయానికి అదొచ్చిందనమాట. తర్వాత అంతకుముందు చాలా మనకు భూకంపాలు వచ్చినాయి. ఆ భూకంపాలలో ఈ ఆలయం దెబ్బతిన్నప్పటికీ తర్వాత పెద్ద ఎత్తున పునరుద్ధరణ కూడా జరిగింది. 2006లో అతిపెద్ద భూకంపం వచ్చింది. తర్వాత కూడా మరమ్మతులు చేశారు. ఇంకో విశిష్టత ఉంది. అదేంటంటే రామాయణ బ్యాలే అని ఇక్కడ నిర్వహిస్తారు. మన తిరుమలలో మనం ఎప్పుడైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కూచిపూడి, భరతనాట్యం ముందు ఒక స్టేజ్ చేసి నాట్య కార్యక్రమాలు పెడతారు. అట్లాగే ఇక్కడ ఆలయంలో ఇక్కడ రాత్రి వేళ ఏం చేస్తారంటే రామాయణ బ్యాలే అని చెప్పేసి ఒక బ్యాలెట్ అని ఒక ప్రోగ్రాం పెడతారు. ఇక్కడ రామాయణాన్ని నృత్య రూపంలో ప్రదర్శిస్తారు. ఇది పర్యాటకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. స్థల పురాణం ప్రకారం చూద్దాం ఇప్పుడు. బండింగ్ బౌండోసో అనే ఒక యువరాజు ఒకే రాత్రిలో ఈ 1000 ఆలయాలు కట్టియాలని ఆయనకు ఒక థాట్ ఉండేదంట. సో 999 ఆలయాలు కట్టిండు, కానీ అక్కడే అయిపోయిండట. అది ఈ కథ వల్ల ప్రంబనన్ 1000 ఆలయాల సముదాయం అని కూడా దీన్ని అట్లా పిలుస్తారనమాట. దానివల్ల దీనికి 1000 ఆలయాలను ఒకటే దగ్గర సముదాయంలో కట్టాలన్న ఆలోచనతో కట్టిండు. కానీ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ అన్ని కట్టకపోయినా కానీ చరిత్రలో మాత్రం 1000 ఆలయాల దేవాలయం అనే ఒక పేరు మాత్రం దీనికి ప్రంబనన్కి వచ్చింది. నిన్న మోదీ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ ప్రంబనన్ ఆలయం గురించి చాలామంది గూగుల్లో కానీ చాట్‌జీపీటీలో కానీ ఇక్కడ సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. సో మీరు కూడా ఎప్పుడైనా అక్కడికి వెళ్తే ఇండోనేషియా